ఏపీలో విజయవాడ రాష్ట్ర రాజకీయాలకు కేంద్రం. అందులోనూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మరీ ప్రత్యేకం. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా సేవలందిస్తున్న వెల్లంపల్లి మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. వెల్లంపల్లి శ్రీనివాస్ 1973లో విజయవాడకు చెందిన వెల్లంపల్లి సూర్యనారాయణ మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. ఎస్కేపీవీవి హిందూ హైస్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఓ పక్క వ్యాపారం చేస్తూనే ఆసక్తితో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు వెల్లంపల్లి. 2004లో వంగవీటి రాజా సహాయంతో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ తీరును వ్యతిరేకిస్తూ బీజేపీలో చేరారు. 2014 బీజేపీ తరపున పోటీ ఓటమి పాలయ్యారు. తర్వాత బీజేపీకి రాజీనామా చేసి 2016లో వైసీపీలో చేరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జగన్ కేబినెట్ లో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. అవినీతి ఆరోపణ లేని వెల్లంపల్లి శ్రీనివాస్ కి వైసీపీ అధినేత జగన్ మరోసారి అవకాశం కల్పించారు. అయితే విజయవాడ వెస్ట్ కాకుండా విజయవాడ సెంట్రల్ నుంచి బరిలో దిగుతున్నారు. మరి ఈసారి విజయం వరిస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది.